తీస్తున్నందు ప్రియులకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు వాక్య వర్తమానం, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. అంటే ఇక్కడ వాక్యం అనేది మనకు వెలుగు చూపెడుతుంది అన్నమాట. ఈ వాక్యం మనల్ని నడిపిస్తుంది, ఆ వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. అదే వాక్యం ఎప్పుడైతే చదువుతావో ఆ వాక్యాన్ని హెచ్చరిస్తాను. నువ్వు ఎటు వెళ్ళాలో, నువ్వు ఏ మార్గం నడవాలో, ఏ మార్గం నువ్వు జీవించాలో, ఎలా నువ్వు ఫలించాలో, ఎలా దేవునిలో ఉండాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, నీ ఇతరులతో ఎలా మాట్లాడాలో, నీ కుటుంబంతో ఎలా మాట్లాడాలో, నీ బంధుమిత్రులతో ఎలా మాట్లాడాలో ఆ వాక్యం నువ్వు నేర్పిస్తుంది. నీకు త్రోవగా ఆ వాక్యాన్ని చూపెడుతుంది. నువ్వు ఎటు వెళ్ళాలో, నువ్వేమి చేయాలో, నువ్వు ఎలా దేవుని ఎలా ఉండాలో, మనుషులందరూ ఎలా ఉండాలో ఆ వాక్యం నేను నేర్పించి హెచ్చరించి గద్దిస్తుంది. అదే ఆ వాక్యం అక్కడ అదే సెలవిస్తాడు. నీ వాక్యం నా పాదముల దీపం అని. అందుకే అక్కడ భక్తుడు సెలవిస్తాడు. కీర్తనలో 119 అధ్యాయం 105 వచనంలో ఇక్కడ వాక్యవర్తమానం సెలవిస్తుంది. ఏం సెలవిస్తుంది అంటే మనం వెళ్ళే మార్గము అది 2 మార్గాలు ఉంటాయి. ఒకటి జీవంకి వచ్చే మార్గం, ఒకటి నరకానికి వెళ్ళే మార్గం. ఆ వాక్యం సెలవిస్తుంది, నేనే మార్గం సత్యము జీవం, నా ద్వారా ఎవరు తండ్రితో ఎంతో వెళ్ళాడని వాక్యవర్తమానం సెలవిస్తుంది. ఆ వాక్యం ఆధారంగా ఇక్కడ ఏంటంటే నువ్వు వెళ్తున్న మార్గము అది చీకటి మార్గం నువ్వు వెళ్ళకుండా జీవ మార్గంలో వెళ్ళాలని ఇక్కడ వాక్యవర్తమానం సెలవిస్తుంది. ఆ వాక్యాన్ని ఆధారంగా తీసుకుని నడిచినప్పుడు దేవుని పక్షం ఎన్నో అద్భుత కార్యాలు చేశాడని ఇక వాక్యవర్తమానం సెలవిస్తాను. మొదటిగా నువ్వు దేవుళ్ళు మంచిగా ఉన్నప్పుడు, మంచి వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుని పక్షం ఎన్నో కార్యములు చేస్తాడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. నా కుమారుడా, నా కుమార్తె ఎవరైనా సరే మీరు దేవుళ్ళు మంచిగా ఉన్నప్పుడు దేవుని మీ పక్షమున ఆయన కార్యము చేయడం సమర్థ శక్తి గలవాడు కనుక మొదటిగా మీరు మీ యొక్క హృదయాన్ని ఆయనకి ఇచ్చినప్పుడు, మీ తలంపులు, మీ ఆలోచనలు ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన మాత్రమే కార్యం చేయగల సమర్థ శక్తి గలవాడు గొప్ప దేవుడు అని ఇక్కడ వాక్యవర్తమానం సెలవిస్తాం కనుక మొదటిగా మీరు ఆయనని వేడుకోనండి. ఆయన అర్థం చేసుకోండి. దేవుడు ఆయన ప్రణాళిక ప్రకారం మీరు జీవించాలి. ఆయన చిత్తం ప్రకారం జీవించినప్పుడు మాత్రమే ఆయన మీ పక్షంలో కార్యం చేస్తారు, లేకపోతే చేయడు. దేవుని పక్షం కార్యం చేయాలంటే ఒకటి మీరు వాక్యానుసారంగా మీరు జీవించాలి. వాక్యానుసారంగా మీరు ప్రవర్తించినప్పుడు, వాక్యానుసారంగా మీ జీవన ఒక ఆత్మీయస్థితిని మీరు కట్టుకుంటున్నాము నడిచినప్పుడు మాత్రమే ఆయన మీ పక్షం సహాయం చేస్తాడు, కార్యం చేసడానికి వాక్యవర్తమానం సెలవిస్తుంది. ఆయన యొక్క త్రోవ ఇరుకు త్రోవ అయినా సరే ఆ త్రోవను మీకు సహాయం చేస్తాడు ఆయన. మీరు వెళ్తున్న మార్గం అది ఇబ్బందికరమైన మార్గం కావచ్చు. అది ఒక ఇరుకు త్రోవ అనేది దేవుని మార్గంలో ఆ ఇరుకు త్రోవ అనేది అది చాలా బాధలు, ఇబ్బందులు, వేదనలు అన్నీ ఉన్న ఆ త్రోవలో మనం వెళ్తున్నాం కనుక ఆ త్రోవలో మనకి ఎదురే ప్రతి బాధనైనా సమస్యనైనా మనము ఆయన మీద మనం మోపినప్పుడు, ఆ భారం ఆయన మీద మోపినప్పుడు మన భారం తేలికైపోతుంది. మనం ఎప్పుడైనా మన పనులు, మన భారములన్నీ ఆయన మీద వేసినప్పుడు మన యొక్క భారం, ఇబ్బందులు అన్నీ మనం తొలగిపోతాయని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఇరుకు మార్గం నడవాలి. నువ్వు ఏ మార్గం నడవద్దు. నువ్వు దేవుని యొక్క హత్తుకునే మార్గం, దేవుని యొక్క మార్గం నడిచినప్పుడు దేవుని పక్షంలో ఎన్నో కార్యములు చేస్తాయి. జీవితం మంచి జీవితానికి ఇస్తాడు. నీ యొక్క పనిలో ఆయన ఆశీర్వాదం ఇచ్చి ఆ పనిని అభివృద్ధి పొందించి నిన్ను ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నిన్ను దిద్దేవాడే ఆయన యేసుప్రభు దేవుడు మాత్రమే. ఇప్పుడే నువ్వు ఆయన ఆశ్రయించి, ఆయన నమ్ము, ఆయన వెతుకు, నీ పక్షం ఆయన గొప్ప కార్యములు చేసి